అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. తోడు నీడ అని చెప్పేసి మనం ఆ సంస్థ గురించి మనం వింటూ ఉన్నాము. వాళ్ళు చేసే మ్యారేజెస్ గురించి వింటున్నాం. కాకపోతే ఈరోజు ఆ తోడు నీడలో కలిసిన వాళ్ళు మాట్లాడుకొని పెళ్లి చేసుకున్న సందర్భం ఏమైనా ఉంటాయా అని చెప్పేసి చాలామందికి కూడా ఒక క్వశ్చన్ మార్క్ అనేది కూడా వస్తూ ఉంటుంది కదా. సో ఆ క్వశ్చన్ మార్క్స్ అన్నీ కూడా పటాపంచలు చేయడానికి ఇప్పుడు ఈరోజు అయితే మరి తోడు నీడ వ్యవస్థాపకురాలైన రాజేశ్వరి గారు ఈరోజు ఆవిడ ఒక కపుల్ని కూడా మన దగ్గర ముందుకు తీసుకొని వచ్చింది. మరి ఆ కపుల్ ఏం మాట్లాడతారు, ఎలా కలిశారు, వాళ్ళ ప్రయాణం ఎలా కొనసాగుతుంది, ఇలా బోల్డ్ అనే విషయాలు అనేది కూడా మాట్లాడదాం. ముందు అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. అమ్మా నమస్తే చాణక్య. నమస్తే. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను. మీరు ఇప్పటివరకు చెప్పేది ఒట్టి మాటలే అనుకున్నా, కాకపోతే ఈరోజు సాక్ష్యాలతో సహా తీసుకొని వచ్చి మా ముందు కూర్చోబెట్టేశారు. సహజం కదా, చాలా మందికి డౌట్ వస్తుంది ఆ విషయంలో. ఈ వయసులో పెళ్ళి ఎవరు చేసుకుంటారు, ఏదో ఆవిడ అబద్ధాలు చెప్తోంది లేని అలా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అందుకే ప్రూఫ్గా దంపతులను కూడా తీసుకొచ్చాను. వాళ్ళ ఫోటోలు కూడా ఉన్నాయి మా దాంట్లో. పరిచయం అయినట్టు వాళ్ళు పెళ్ళైన తర్వాత మాకు వచ్చి పరిచయం చేసుకుంటారు. వాళ్ళు ఇలా తోడు నెడలో కలిసాము, పెళ్లి చేసుకున్నామని. అట్లాగే పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరూ మా సంస్థకు వచ్చారు. ఆ వచ్చిన ఫోటోలు కూడా ఉన్నాయి. అంటే ప్రూఫ్ అన్నమాట. ఇది అబద్ధం కాదు, నిజమే అని. ఇలా చాలామంది ఉన్నారు పెళ్లి చేసుకున్న వాళ్ళు. అయితే ప్రతి వాళ్ళు మీడియా ముందుకు రారు, భయపడతారు. ముఖ్యంగా మీ థంబ్నైల్స్ గురించి చాలా భయపడతారు. అడ్డదిడ్డాలుగా పెట్టేస్తారు. ఎలా అంటే అలా ఆ వ్యూయర్స్ కోసమని పెడతారు. అవి అసభ్యంగా ఉన్నప్పుడు ఎవరైతే వచ్చారో వాళ్ళు బాధపడతారు. అయ్యో మేము దేనికోసం వచ్చాము, వీళ్ళు ఇలా పెడుతున్నారని. దానివల్ల సగం మంది వెనక్కి వెళ్ళిపోతారు. సగం మంది సోషల్ స్టిగ్మా వల్ల వెనక్కి వెళ్ళిపోతారు. మేము మీడియా ముందుకు రామండి, మేము పెళ్లి చేసుకున్నాం, కానీ మేము ఇక్కడే ఉంటాము, హైదరాబాద్ దాటి వెళ్ళము. మీ మీడియాలో పెడితే అదేమో గుంటూరులో వస్తుంది, విశాఖపట్నంలో వస్తుంది, విజయవాడలో వస్తుంది. మా చుట్టాలందరూ చూస్తారు. మా చుట్టాలందరూ చూస్తే మాకు ఫోన్లు చేసి మరీ అడుగుతారు. అంటే సోషల్ స్టిగ్మా పోవటంలో వాళ్ళ అవసరం కాబట్టి, తోడు అవసరమని పెళ్లి చేసుకుంటున్నారు, కానీ 10 మందిలోకి రావడానికి భయపడుతున్నారు. ఇంకా అది పోవాలనే నా ఉద్దేశం కూడా. అది పోయి ధైర్యంగా ముందుకు రావాలి. నేను తప్పు చేయట్లేదు, నా తోడు కోసం నేను బాధపడ్డాను, నేను తోడు వెతుక్కున్నాను, ఐఎమ్ హ్యాపీ అని చెప్పగలగాలి. మీరు స్టార్ట్ చేసిన సంస్థ ఏదైతే ఉందో ఆ పేరుకు తగ్గట్టే దాన్ని అయితే ముందుకు తీసుకెళ్తున్నారు కదా. మరి దీనికి సంబంధించి అయితే ఇంకొకసారి మీరు ఒకసారి చెప్పండి, ఏంటంటే ఏ ఏజ్ గ్రూప్ నుంచి అయితే మీరు అంటే యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు? తప్పకుండా. ఇప్పుడు రేపు ఆదివారం 26వ తారీఖున మాది పరిచయ వేదిక కార్యక్రమం ఉంది. ఇందులో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అంటే 50 సంవత్సరాలు దాటిన వాళ్లకు మాత్రమే. 50 కంప్లీట్ కావాలి. 49 ఉన్నా తీసుకోము, 50 రన్నింగ్ కూడా తీసుకోము. 50 కంప్లీట్ కావాలి. కంప్లీట్ అయిన వాళ్ళకి మాత్రమే. వాళ్ళ ఆఫీస్ పర్పస్ కోసమని ఒక పాస్పోర్ట్ ఫోటో, ఒక ఆధార్ జిరాక్స్, ఏజ్ ప్రూఫ్ కోసమని ఆధార్ జిరాక్స్, ఆధార్ ప్రకారం 50 కంప్లీట్ కావాలి. ఐదర్ డెత్ ఆర్ డైవర్స్, భార్య చనిపోయినా లేదా భర్త చనిపోయినా లేదా విడాకులు తీసుకుని విడిపోయినా, అటువంటి వాళ్ళు చనిపోతే డెత్ సర్టిఫికేట్ ప్రూఫ్ ఇస్తారు. విడిపోతే విడాకులు, కోర్టు ద్వారా వచ్చిన విడాకులు మాత్రమే. మేము పెద్దవాళ్ళ దగ్గర రాసేసుకున్నాము. కొంతమంది చెప్తారండి మా లాయర్ ఇచ్చేశారని. లాయర్ ఎట్లా ఇస్తాడు ఆవిడకి విడాకులు? కోర్టు ద్వారా కదా రావాలి. అంటే వీళ్ళ అమాయకత్వాన్ని చూసి వాళ్ళు క్యాష్ చేసుకుని 10,000 ఇయ్యి నీకు విడాకులు ఇచ్చేస్తాను అంటారో ఏమో, మరి మనకు తెలియదు. అంచేత మా లాయర్ గారు మాకు విడాకులు ఇచ్చేశారండి అంటారు. అలాంటివి ఏమీ చెల్లవు. కోర్టు ద్వారా వచ్చిన డైవర్స్ మాత్రమే చెల్లుతాయి. మేము చెక్ చేసుకుంటాము. కోర్టు ద్వారా వచ్చిన డైవర్స్ అయితేనే తీసుకుంటాము, మిగతా వాళ్ళని యాక్సెప్ట్ చెయ్యం. అంచేత పాస్పోర్ట్ ఫోటో, ఆధార్ జిరాక్స్, డెత్ ఆర్ డైవర్స్, ఈ 3 డాక్యుమెంట్స్ కంపల్సరీగా ఇవ్వాలి ప్రతి ఒక్కరు కూడా. అలా ఇచ్చి వచ్చిన తర్వాత వాళ్ళు పరిచయం చేసుకుంటారు. వాళ్ళకి ఎవరైతే మాట్లాడాలనుకుంటారో, అంటే ప్రతి ఒక్కరు స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటారు. వాళ్ళ ఊరు, పేరు, క్యాస్ట్, వయసు, వాళ్ళు ఎలాంటి పార్ట్నర్ని కోరుకుంటున్నారు ఇచ్చుకుంటారు. అట్లా ఇచ్చుకున్నప్పుడు వారికి ఎవరైనా నచ్చితే పలానా టోకెన్ నెంబర్ వారితో నేను మాట్లాడతాను మాకు ఇస్తారు. వాళ్ళకి వేరే ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్లో కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటారు. వీరిద్దరు అలాగే తోడు నెల పరిచయ వేదికలో పరిచయం అయ్యారు. వీళ్ళు ఇక్కడ మాట్లాడుకున్నారు. తర్వాత 10 నెలలు, 11 నెలలమ్మ, 10-11 నెలలు మాట్లాడుకున్నారు పెళ్లి చేసుకోవడానికి. అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, అది ఆ కంపాటబిలిటీ ఉండాలి ఇద్దరికి అనే ఉద్దేశంతో వాళ్ళు 11 నెలలు మాట్లాడుకున్న తర్వాత నిశ్చయించుకున్నారు పెళ్లి చేసుకోవాలని. వాళ్ళ పిల్లలతో కూడా సంప్రదించారు. పిల్లలు కూడా అభ్యంతరం పెట్టలేదు. పిల్లలందరి సమక్షంలోనూ హ్యాపీగా పెళ్లి చేసుకున్నారు. 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి హ్యాపీగా ఉంటున్నారు ఇప్పుడు. తప్పకుండా. ఈవిడ పేరు రాణి అండి. కిషన్ రావు గారు, ఆయన సిద్దిపేటలో, బాలకిషన్. వాళ్ళిద్దరూ సిద్దిపేటలో ఉంటారు. వీళ్ళ ప్రయాణంలో ఒక కొత్త విషయం ఏంటంటే, కేవలం పెళ్లి మాత్రమే కాకుండా నా తర్వాత నేనున్నా లేకపోయినా ఆమె సంతోషంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన పిల్లలతో కూడా ఒక పత్రం రాయించుకుని పెట్టారు. మేము చూసుకుంటాం, ఆవిడకి బాధ్యత మాది అని.
అంతేకాకుండా ఇంకా ఒక 5 లాక్స్ ఆవిడ పేరు మీద డిపాజిట్ చేశారు. ఆవిడ అడగకపోయినా కూడా. ఆవిడ ప్రాపర్టీ గురించి ఏమి అడగలేదు. నాకు తోడు కావాలనుకుని వచ్చానన్నారు అంతే. కానీ ఆయనే ఆలోచించి ఆమెకి ఏదైనా అవసరమైతే ఉంటుంది అని ఒక 5 లాక్స్ ఆవిడ పేరు మీద డిపాజిట్ కూడా చేశారు. అంటే అడిగితేనే ఇస్తారు అనేది లేదు. ఆ అభిమానం అనేది మనసులోంచి రావాలి. ఆ దాంపత్యంలో ఆ సంతోషం అనిపించాలి ఆయన కూడా. ఈవిడ నాకు వేస్ట్ క్యాండిడేట్ అని అనుకోకుండా ఆయన కూడా 5 లాక్స్ ఆవిడ పేరు మీద డిపాజిట్ చేశారు. నా తర్వాత నా భార్యని మీరే చూసుకోవాలని పిల్లలతో కూడా కాగితం రాయించి పెట్టుకున్నారు. అది ఏం జరుగుతుంది అంటే ఒక నమ్మకం అంతే. పిల్లలు కూడా మేము ఆవిడని చూసుకుంటాము ధైర్యంగా ఆయనకు ఒక ఎష్యూరెన్స్ ఇచ్చారు. కాగితం వల్ల ఏం జరుగుతుంది అని కాదు, ఒక ఎష్యూరెన్స్ అంతే. అలా ఇచ్చారు. అంచేత వాళ్ళు ఎలాంటి పరపక్షాలు లేకుండా హ్యాపీగా ఉంటున్నారు. వాళ్ళ దగ్గరలోనే బాలకృష్ణ గారి అమ్మాయి కూడా ఉంటుంది. ఆ అమ్మాయి జాబ్ చేసుకుంటూ ఉంటుంది. ఆ పిల్లాడు చిన్న పిల్లాడు ఉన్నాడు, 3 ఏళ్ళ 4 ఏళ్ళ పిల్లాడు. ఆ పిల్లాడిని వీళ్ళ దగ్గర వదిలేసి ఆఫీస్కి వెళ్ళిపోతుంది. రాత్రి తిరిగి వచ్చేటప్పుడు తీసుకెళ్తుంది. అప్పటి వరకు నీ పిల్లాడు నాకేంటి సంబంధం అని రాణి అనుకున్నట్టయితే చూడలేదు కదా. ఆ అమ్మాయి కూడా సొంత మనవాళ్ళగా ఆ పిల్లవాడు కూడా అలవాటు అయిపోయాడు. ఇప్పుడు స్కూల్ మారాడు, 5 ఏళ్ళు వచ్చాయి, కొంచెం పెద్దవాడు అయ్యాడు అనుకోండి. అంటే ఆ బాధ్యతని తీసుకోవడంలో మీరు మాత్రమే కాదు, మీ కుటుంబం అంతా కూడా నాది అన్న ఫీలింగ్ ఇద్దరికీ ఉండాలి. ఆయనకు ఉండాలి, ఆమెకు ఉండాలి. అట్లా ఉన్నది కాబట్టి ఆ పిల్లల్ని ఆమె చూసుకోగలుగుతోంది. అలా చూసుకోగలుగుతోంది కాబట్టి ఆవిడ మీద ఆయనకు ఒక నమ్మకం ఏర్పడింది. ఆయన పిల్లలకు కూడా ఏర్పడింది. జనరల్గా పిల్లలు చాలామంది ఎందుకు వద్దంటారంటే, వచ్చే ఆమె మమ్మల్ని చేరదీస్తుందా లేదా, సింగిల్ పేరెంట్తో ఉన్నాము, మా నాన్నను కూడా మాకు దూరం చేస్తుందా అనే ఉద్దేశంతో చాలామంది పిల్లలు ఒప్పుకోరు. చాలా వరకు పెళ్ళిళ్ళకు అపోహలు అనేది కూడా ఉండనే ఉంటాయి ఉంటాయి ఆ భయంతో పిల్లలు ఒప్పుకోరు. కానీ ఒకసారి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఆవిడ ఫ్యామిలీలో కలిసిపోయిందో అప్పుడు ఆ పిల్లలకి ఉండే భయాలన్నీ పటాపంచలైపోతాయి. మనం ఏదో భయపడ్డాం కానీ ఆవిడ మనందరిలో కలిసిపోయింది అని. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా అదే, పిల్లలందరూ కలిసిపోయారు ఆవిడతో. అంచేత అదే హ్యాపీ ఫ్యామిలీ, ఎలాంటి ఇబ్బందులు లేవు. వాళ్ళ మాటల్లోనే వినండి మీరు. ఓకే. నమస్తే బాలకృష్ణ గారు. సార్, ఇంతకు ఈ తోడు నీడ సంస్థ అనేది కూడా ఎలా తెలుసుకున్నారు? తోటి నీడ అంటే మా మిస్సెస్ చనిపోయిన తర్వాత నేను ఒంటరిగా మిగిలితే దానికోసం నేను ఏం ఆలోచన చేసిన అంటే, ఎవరు నాతో మాట్లాడడానికి కూడా రావడం లేదు. లేడీస్ కానీ ఇంట్లో పని చేయడానికి కూడా ఎవరు రావడం లేదు. కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు వాళ్ళు. అప్పుడు ఏం చేద్దామని చెప్పి వేరే ఇట్లా బయట ఉన్న మ్యారేజ్ బ్యూరోని కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఏంటంటే చూస్తామని చెప్పి ఇట్లా చేస్తారు. చేసిన తర్వాత ఇంకా 2-3 మ్యారేజ్ బ్యూరోలు కన్సల్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, ఇట్లా హైదరాబాద్లో తోడు నీడ ఉంటుంది, దానికి పోయినట్టుంటే మీకు ఈ ఏజ్ వాళ్ళకు అక్కడ ఇదే తోడు నీడ అనేది కార్యక్రమం జరిగినప్పుడు మీరు పోయినట్టుంటే అక్కడ సెలెక్షన్ చేసుకోవచ్చు, బాగుంటుంది అని చెప్పి ఆమె నాకు చెప్పింది అన్నట్టు. చెప్పిన తర్వాత అది ఎప్పుడు ఉంటుంది అని చెప్పి ఫోన్ నెంబర్ తీసుకొని మేడంకి ఫోన్ చేసిన తర్వాత మేడం పలానా డేట్ అని చెప్పినప్పుడు ఆ రోజు పోయిన అన్నట్టు. పోయిన తర్వాత ఒకసారి నేను ఏమనుకున్నా అంటే, ఇప్పుడే మ్యారేజ్ కాదు, అసలు ఆ సంస్థ ఎట్లుంటుంది ఏంటి చూద్దామని చెప్పి 21 సెప్టెంబర్ 5 రోజు జరిగింది అన్నట్టు ఆ కార్యక్రమం. జరిగిన రోజు ఆ రోజు పోయి చూసిన తర్వాత ఒక 5-6 మెంబర్స్ లేడీస్ నాతో వచ్చి మాట్లాడిన తర్వాత అప్పుడు ఏం డిసిషన్ తీసుకోలేదు. తీసుకుని అందరు ఫోన్ నెంబర్లు ఇచ్చారు, మాట్లాడిండ్రు. తర్వాత ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ టైం జరిగినప్పుడు నవంబర్లో జరిగినప్పుడు మళ్ళీ ఒకసారి వచ్చిన తోడు నీడకు. వచ్చి తర్వాత ఇంకా మళ్ళీ ఫస్ట్ మాట్లాడిన వాళ్ళు 2-3 వచ్చారు నాతోటి. వచ్చిన తర్వాత ఒక 3 నాతోటి ఎక్కువ చాలా రోజులు మాట్లాడిన తర్వాత ఈ రాణి అనే ఆమె గురించి కొంచెం ఈమె నాకు అనుకూలంగా ఉంటుందన్న ఉద్దేశంతో నేను నిర్ణయం తీసుకున్నాను. అంటే ఎన్నోసారి మీరు తోడు నీడకి వెళ్ళినప్పుడు జరిగింది? రెండోసారి. అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడే మాట్లాడుకున్నాము. సెకండ్ టైం వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఒకసారి అన్నట్టు కలిసినాం అన్నట్టు. ఇప్పుడు బయట కలవడానికి వీలు కాదు కదా. తోడు నీడ కార్యక్రమం వచ్చినప్పుడు ఆమె కూడా వచ్చింది అన్నట్టు. వచ్చినప్పుడు మాట్లాడుకొని అని ఎట్లా అని చెప్పి కొంచెం చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత ఒక 10-11 months మేము ఇంటి దగ్గర నుంచి మొత్తం డిస్కషన్ చేసుకున్నాం ఫోన్లో. అంటే ఈమె పిల్లలు ఎట్లున్నారు, ఎందుకు మ్యారేజ్ చేసుకున్నా అంటున్నాం, ఫస్ట్ మీ భర్త ద్వారా ఏంటి ప్రాబ్లం వచ్చింది, అసలు ఆ కుటుంబ నేపథ్యం ఏంటిది, ఆహార వ్యవహారాలు కానీ ఇవన్నీ చెప్పి మొత్తం టోటల్ డిస్కషన్ చేసుకున్నాం అన్నట్టు. చేసిన తర్వాత నీ ఎక్స్పెక్టేషన్ ఏమున్నదని కూడా అడిగినాం అన్నట్టు. అంటే నువ్వు మ్యారేజ్ చేసుకోవడానికి ఏమైనా ఆశిస్తున్నావా, ప్రాపర్టీ కానీ లేకుంటే డబ్బు కానీ అంటే అలాంటిది ఏం లేదు, నేను ఇంత జీవితం లోపల ఈ ప్రేమ అనేది కోల్పోయినా, దానికోసం నాకు మంచి తోడు, నాకు ప్రేమగా చూసే వాళ్ళు అంటే నాకు ఇష్టం అని చెప్పి మాట్లాడింది అన్నట్టు. మాట్లాడిన తర్వాత ఇక మ్యారేజ్ చేసుకుందామని చెప్పి అన్న తర్వాత మళ్ళీ మీ పిల్లలతో కూడా డిస్కషన్ చేయని చెప్తే వాళ్ళ పిల్లలతో కూడా మాట్లాడింది.
మరి మీ ఇంటి సైడ్లో అంటే మీ పిల్లలు కానీ వాళ్ళు ఏమన్నారు ఫస్ట్ ఇట్లా చెప్పగానే? ఫస్ట్ వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటామని చెప్పి అన్నప్పుడు కొంచెం ఫస్ట్ అపోజిట్ చేస్తే మా ఇద్దరు అమ్మాయిలు హ్మ్. వాళ్ళకి మ్యారేజ్లు అయినాయి. ఒక అమ్మాయి లండన్లో ఉంటాయి, సెకండ్ అమ్మాయి ఎంప్లాయ్, ఆమె భార్య భర్తలు ఇద్దరు ఎంప్లాయ్. హ్మ్. నాకు అసలు ఎవరు వాళ్ళు ఉంటారు అని అంటారు కానీ వాళ్ళు నన్ను ఎక్కడ చూసుకోగలుగుతారు చెప్పండి, వాళ్ళ పిల్లలకు చూసుకోవడానికే ఇబ్బంది అవుతుంది హ్మ్. అని చెప్పి పిల్లలతో ఆలోచన చేస్తే మళ్ళీ నీ ఇష్టం అని చెప్పి వాళ్ళు అన్నారు అన్నట్టు. ఇక అదొకటి మా బ్రదర్స్ వాళ్ళకి ఇట్లా కూడా వాళ్ళకి కన్విన్స్ చేసిర్రు. వాళ్ళు ఇప్పుడు మీరు ఎక్కడ వాళ్ళు అక్కడ పోతే ఇబ్బంది అవుతుంది కదా హ్మ్. అని చెప్పేస్తే వాళ్ళు ఓకే అని చెప్పి యాక్సెప్ట్ చేసారు. చేసిన తర్వాత అప్పుడు వీళ్ళ పిల్లలతోటి కూడా మాట్లాడిన, నేను కూడా మాట్లాడి మళ్ళీ ఇట్లా అమ్మకు ఆలోచన వస్తుంది ఏంటంటే అమ్మకు కొంచెం చిన్నప్పుడు ఇబ్బంది జరిగినట్టు ఉంది, అదే ఇంకా దాని మనసులో ఉండి ఆమెకు ఆలోచన వచ్చింది. మేమేం చెప్పలేము, ఎందుకంటే మేము అందరం ఆమె మీద డిపెండ్ ఎవరు లేము, ఆమె ఇష్టం, ఆమె నిర్ణయం తీసుకునే స్టేజ్లోనే ఉన్నదని చెప్పి వాళ్ళు చెప్పారు అన్నట్టు. ఓకే. రాణి గారు, ఇంతకు మీరు ఎన్నిసార్లు వచ్చారు తోడు నీడకి ఏంటి? ఫస్ట్ టైం వచ్చానండి. అసలు అది కూడా యూట్యూబ్ చూసి వచ్చాను. హ్మ్. వెంటనే అందులో నెంబర్ ఉంటే ఆ వీడియోస్ చూస్తుంటే అది నిజమా ఒట్టిదా అనేసి అనుకొని మేడంకి కాల్ చేశాను. హ్మ్. చేస్తే మేడం అన్నారు, మీ ఏజ్ ఎంతమ్మా, ఇట్లా మీ హస్బెండ్ ఎట్లా అంటే ఇట్లా చనిపోయారండి అంటే, ఇట్లా ఫొటోస్ తీసుకొని 2 ఫోటోలు, ఇట్లా ఫీజు ఉంటుంది, ఆధార్ కార్డు, నేను ఇట్లా డెత్ సర్టిఫికేట్ అవన్నీ తీసుకొని రమ్మని చెప్పారు. హ్మ్. డేట్ అంటే 1 మంత్ టైం ఉంది. నేను జూలై ఎండింగ్లో చేశాను, సెప్టెంబర్ 5th మనకి మీటింగ్ ఉందని చెప్పారు. హ్మ్. సర్లేని కాల్ చేశాను. నాకు అసలు ఆ ట్రైన్ ఎక్కడం, సికింద్రాబాద్ అవన్నీ తెలియదు మేడం అని అంటే, నువ్వైతే రమ్మా, నువ్వు వచ్చిన తర్వాత ఆటో తనకి చెప్తాను నేను ఇట్లా అడ్రస్ అని చెప్పారు. సరే అని అట్లాగే చేస్తే మేడం అక్కడికి రమ్మని చెప్పారు. ఇంతకు ఏ ఊరు మీది అమ్మా? మాది కొత్తగూడెం అండి. కొత్తగూడెం. ఓకే. హ్మ్. కొత్తగూడెం అనమాట. నాకు అసలు ట్రైన్ అసలు సింగిల్గా ఎప్పుడు రాలేదండి, తెలియదు కూడా అసలు. హ్మ్. అయితే ఇక అట్లా డేర్ చేసి వచ్చిన. ఇంకా వచ్చేసరికి ఇంకా సార్ కూడా అదే ఫస్ట్ రావడం, నేను కూడా అదే ఫస్ట్. నేను అందరూ ఇట్లా నెంబర్స్ తీసుకొని అన్ని పరిచయం చేసుకోవాలి కదండి, అట్లా తీసుకున్నారు కానీ నేను అసలు ఎవరితో మాట్లాడుకున్నట్లే కూర్చున్నా. హ్మ్. రాజేష్ ఉన్నారండి. రాజేష్, మేడం మీరు ఎవరితో మాట్లాడలేదు అని అంటే, ఏమన్నా భయం వేస్తుంది, ఎవరితో మాట్లాడాలంటే, సార్ వెనకాల ఉన్నారు, సార్ కూడా ఎవరితో మాట్లాడట్లేదు, మీరు ఒకసారి మాట్లాడండి అన్నారు. ఆ. ఇక సార్ అక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడిన తర్వాత మామూలుగా 4 నెంబర్స్, ఇక అది మేడం అన్నది ఇష్టమైతేనే ఇవ్వండి లేకపోతే లేదు అనేసి చెప్పారండి. నెంబర్స్ కూడా ఎవరు ఇవ్వద్దు అని చెప్పారు. కానీ ఇంకా సార్ నెంబర్ అడిగారు, నేను ఇచ్చాను. తన నెంబర్ మిస్ కాల్ ఇస్తే నా దగ్గర ఉండిపోయింది. ఇంక అట్లా వెళ్ళాక ఇంకా వెళ్ళిపోయారన్నమాట. ఇంకెవరు 4 o'clock వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత ఇంకేమో ఇద్దరం మాట్లాడుకున్నాము. ఇంకా అట్లనే 11 months మళ్ళీ సెకండ్ టైం కూడా వచ్చాం. హ్మ్. అంటే మాట్లాడుకుంటున్నాము కానీ మేమేం డిసైడ్ చేసుకోలేదు అప్పటి వరకు. మళ్ళీ నవంబర్ 28న మళ్ళీ ఉందన్నమాట వేదిక. అప్పుడు వచ్చినప్పుడు ఇంకా ఇట్లా అని మేము మాట్లాడుకొని ఇంకా పిల్లలతో కూడా మాట్లాడమని చెప్పారు సార్. ఇంకా సరే మాట్లాడాము. కొంచెం ఇంకా మగపిల్లలు కొంచెం వాళ్ళకు ఉంటుంది కదండి. ఎంతమంది అమ్మా మీకు పిల్లలు? మాకు 4 పిల్లలు. 4 పిల్లలు. 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. ఆ. కానీ ఏంటంటే మగవాళ్ళ విషయానికి వచ్చేటప్పటికి వేరే ఉంటుంది. అవును. ఇంట్లో ఏదైనా చెప్పినా కానీ వాళ్ళు ఒప్పుకోవడానికి. వాళ్ళకి ఇష్టం ఉండదు. కావాలంటే నేను ఈ నిర్ణయం తీసుకోవడానికండి కొంచెం ఇబ్బందులు ఉండే నాకు ఇంట్లో. హ్మ్. అంటే ఇలా అంటే ఇట్లా మనకి డబ్బు లెక్క కాదు, ఇల్లు లెక్క కాదు, అవన్నీ కాదు. కావాలంటే కొంచెం ప్రాబ్లమ్స్ ఉండే ఇంట్లో, పిల్లలు ఇట్లా. మా హస్బెండ్ ఏమో హార్ట్ అటాక్తో చనిపోయారు. హుహుహు. ఇంకా అట్లా అందుకని ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. అసలు ఊరికే చూద్దామనే వచ్చిన. కావాలంటే అక్కడికి వచ్చిన తర్వాత కూడా భయం వేసింది. ఇంకా సార్తో 11 months ఇట్లా మాట్లాడుకున్న తర్వాత సరే డిసైడ్ చేసుకున్నాను. ఈ ఇంట్లో ప్రాబ్లమ్స్ కన్నా ఇక్కడ కొంచెం బాగుంది కదా, ఈ సారు కొంచెం మంచి చూసుకుంటాను నేను మంచిగా అనేసి చెప్పారు. ఇంతకు ఏ ఏజ్లో ఉన్నప్పుడు మీ హస్బెండ్ చనిపోయారు? నాకు 49 ఉన్నప్పుడు. 49 ఉన్నప్పుడు. ఓకే. ఆ నేను తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు 55 years నేను. 55 years. అంటే సింగిల్గా ఒక 6 సంవత్సరాలు ఉన్నారనమాట. ఆ. ఓకే. ఉన్నారు. పిల్లలు ఉండే కానండి, నేను ఇంట్లోనే అంటే ఇది టైలరింగ్, హ్మ్. అది రోలింగ్ మిషన్ అవి చేసుకుంటూ ఉండేదాన్ని ఇంట్లో. హ్మ్. పిల్లలకి జాబ్ ఉన్నాయి అన్ని, కానీ వాళ్ళు వేరే ఊర్లో ఉండేవాళ్ళు. ఇక్కడ నా దగ్గర ఎవరు లేకుండే. ఇంకా మిషన్ చేసుకుంటూ ఉండేదాన్ని వర్కర్స్ని పెట్టుకొని. ఇంకా అట్లా ఎందుకో యూట్యూబ్ చూసేసరికి మేడం గారి వీడియోస్ వచ్చేసరికి అట్లా చూసి ఇన్స్పైర్ అయ్యి సరే చూద్దాం అన్నట్టుగానే వచ్చిన. మ్యారేజ్ గురించి అంత రాలే. వచ్చిన తర్వాత అక్కడంతా చూస్తే ఇది స్వయంవరం లాగా అనిపించింది అక్కడంతా. ఇంతకు మీరు వచ్చిన తర్వాత అమ్మగారు ఇచ్చిన భరోసా ఏంటి అసలు మీకు? అంటే తను ఇష్టం పరిచయం చేసుకుని, తను పరిచయం వరకేనండి. అది డిసైడ్ అనేది మన ఇష్టాన్ని బట్టే ఉంటుంది. హ్మ్. తన ఊరికేనే మనం వేదిక పరిచయం అంతవరకే ఉంటుంది. ఇక మన ఇష్టాన్ని బట్టేనండి మ్యారేజ్ అనేది అసలు అంతే. ఇంకా
అమ్మ ఇట్లా ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు కదా, ఎక్స్చేంజ్ చేసుకోవడం అనేది కూడా మీకేమో ఎట్లాంటి ప్రాబ్లం అనేది నేను ఉండదా? వాళ్ళకి ముందు వార్నింగ్ ఇస్తానండి. మ్మ్. ఫోన్ నెంబర్లు మీకు ఇష్టం అయితేనే ఇవ్వండి, నేను ఎవరికి ఇవ్వను. ఓకే. చాలామంది ఫోన్ చేసి అడుగుతారు పలానా ఆవిడ నెంబర్ కావాలి, పలానా ఆవిడ నెంబర్ కావాలని. మీరు ఇచ్చిన తర్వాత వాళ్ళు రాత్రిపూట అసభ్యంగా మాట్లాడతారు. మ్మ్. అక్కడి నుంచి ఆడవాళ్ళు కంప్లైంట్ చేస్తారు. అంచేత నేను ఎవ్వరికీ ఫోన్ నెంబర్లు ఇవ్వను, ఆడవాళ్ళవైనా ఇవ్వను, మగవాళ్ళవైనా ఇవ్వను. మీరు మాట్లాడుకోవాలంటే నెక్స్ట్ మీటింగ్కి వచ్చి మాట్లాడుకోండి, మ్మ్. నాకు సంబంధం లేదు. వాళ్ళకు కూడా మీటింగ్ మొదలయ్యే ముందు వార్నింగ్ ఇస్తాను. మీకు నమ్మకం ఉండి ఇస్తే తప్ప మీరు ఎవరికి పడితే వాళ్ళకి మీ ఫోన్ నెంబర్లు, ముఖ్యంగా ఆడవాళ్ళు ఫోన్ నెంబర్లు ఇవ్వద్దు. మ్మ్. మీకు నమ్మకం ఉంటే ఇవ్వండి, రేపు పొద్దున్న ఏదైనా గొడవ అయితే నా బాధ్యత లేదు, మీకు ఇష్టమైతే ఇచ్చుకోండి అని చెప్తాను. ఆవిడ మాట్లాడిన తర్వాత ఆయన మీద నమ్మకం కొద్దీ ఆవిడ ఫోన్ నెంబర్ ఇచ్చారు, ఎక్స్చేంజ్ చేసుకున్నారు. కానీ ఇలాంటి సంస్థ ఒకటి పెట్టిన తర్వాత ఖచ్చితంగా పిల్లల సైడ్ నుంచి ఖచ్చితంగా ప్రాబ్లం అనేది వస్తుంది. వస్తూనే ఉంటాయి. వస్తుంది. ఏంటంటే ఫస్ట్ వాళ్ళ ఇష్టానికి తగ్గట్టు ఓకే అని చెప్పినా కానీ తీరా పెళ్లి వరకు వచ్చినా కానీ అట్లాంటి సందర్భంలో వాళ్ళు అంటే ఇష్టం లేదని Accept చెప్పేసి చేయరు. చెప్పడాలు ఇవన్నీ దానికి ఉంటాయి కదా. సగం కారణం ఏంటంటే వచ్చే ఆమె మమ్మల్ని చూసుకుంటుందా, మ్మ్. మా తండ్రి నుంచి మమ్మల్ని వేరు చేస్తుందా అనే భయం ఎక్కువ ఉంటుంది మ్మ్. పిల్లల్లో. సాధారణంగా ఆడపిల్లలు అయితే ఎమోషనల్ కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది. అమ్మ ఎటు లేదు, నాన్న కూడా మాకు దూరం అవుతాడేమో అనే భయంతో ముందుగానే రాబోయే ఆవిడని ఒక విలన్లాగా చూస్తారు సినిమాలో సూర్యకాంత్ లాగా. అయితే వాళ్ళకి నమ్మకం కలగాలి కదా, ఆవిడ మీద నమ్మకం కలగాలి. ఆ నమ్మకాన్ని ఆవిడ నిలబెట్టుకుంది. పెళ్ళైన తర్వాత కూడా ఆ పిల్లలందరితో కలిసిపోయి నిలబెట్టుకుంది కాబట్టి ఇప్పుడు పిల్లలందరూ కూడా అమ్మయ్య మాకు భయం లేదు, మమ్మల్ని మా నాన్నకి దూరం చేయలేదు, మేము కూడా అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటాము అని ఆవిడతో కలిసిపోయారు. ఓకే. ప్రధానంగా కావాల్సింది ఏంటంటే నమ్మకం అండి. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో మీటింగుల్లో వాళ్ళు ముందే చెప్తారనమాట, మ్మ్. ఆయన మాకు సంబంధం అండి, నా మగుడు నాకే సొంతం సినిమాలాగా, ఆయన ఫ్యామిలీతో మాకేంటి సంబంధం అంటారు కొంతమంది. ఆ. ఎప్పుడు కూడా ఏ వ్యక్తి అయినా సరే, మన పూర్వకాలం చూడండి, ఫ్యామిలీ అండ్ కుటుంబంతో కలిపి ఉండేది పెళ్ళి అంటే, పెద్దలు నిర్ణయించేవారు. ఇప్పుడు పెళ్ళి అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వీళ్ళిద్దరే మాట్లాడుకుంటారు, వీళ్ళిద్దరే నిర్ణయించుకుంటారు, కుటుంబాలతో సంబంధం లేదు అన్న మైండ్ సెట్తో ఉంటారు ఇప్పటి వాళ్ళు. అందుకని మాకేంటండి ఆయన పిల్లలతో మాకేంటి సంబంధం, నా పిల్లలు పండగకి వస్తారంటాడు, నేనెందుకు చేయాలి వాళ్ళందరికీ మ్మ్. అని అనుకుంటారు. ఒక్క విషయం చెప్తానండి, ఇందులో సీక్రెట్ ఏంటంటే, ఒక వ్యక్తిని నువ్వు ఇష్టపడినప్పుడు ఆయన బలాల్ని ఆయన బలహీనతల్ని కూడా క్షమించగలగాలి. అంతే. అంతేకాకుండా ఆయనతో ఉన్న కుటుంబం అంతా నీది అన్న ఫీలింగ్లో ఉండాలి. ఆయన పిల్లలు వస్తే ఆయనకి సంతోషమే కదా ఎవరికైనా. పండగ నాడు నువ్వు ఆయన పిల్లల్ని పిలిచావంటే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎప్పుడైతే ఆయనలో హ్యాపీనెస్ వచ్చిందో నిన్ను ఆటోమేటిక్గా హ్యాపీగా చూసుకుంటాడు. నీ సంతోషం ఆయన కుటుంబంలో ఇమిడి ఉంది అన్న విషయం మర్చిపోకూడదు. మ్మ్. ప్రజెంట్ వాళ్ళు ఏంటంటే నాకేంటంటే ఆయన ఫ్యామిలీతో సంబంధం, ఆయన ఒక్కడే నాకు సంబంధం అన్నట్టు చూస్తారు. సగం మంది దూరం అయిపోతారు దాంతో. మ్మ్. అలా అంటే ఆయన ఒప్పుకోడు అసలు, పిల్లల దాకెందుకు, మ్మ్. ఆయన కూడా నా పిల్లల్ని చూసుకున్నప్పుడు నాకెందుకు ఈ పెళ్ళి వద్దంటాడు. అంచేత కుటుంబం అన్న తర్వాత ఇది నా కుటుంబం, మనం అంతా ఒకటి అన్న ఆలోచన ఆడవాళ్ళకి ఉండాలి, మగవాళ్ళకి ఉండాలి. అది ఉన్నప్పుడు మాత్రమే అది సక్సెస్ఫుల్గా నడుస్తుంది. కరెక్ట్ అమ్మా. అంటే ఈ 4 సంవత్సరాల ప్రయాణం ఎలా ఉంది సార్? బాగుంది సార్, సంతోషంగా ఉన్నది. మా పిల్లలు కానీ మేము కానీ మ్మ్. వచ్చినప్పుడు కూడా చాలా మంచి సంతోషంగా గడుపుతారు. తర్వాత అక్కడి నుంచి వాళ్ళ పిల్లలు వచ్చినప్పుడు కూడా మాతో కుటుంబంలో కలిసి మంచిగా కలిసిపోతారు. సంవత్సరానికి ఒకసారి వస్తుంటారు. ఓకే. ముందు 11 నెలలేమో మాట్లాడుకున్నారు, ఆ తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత అయినా కానీ ఎప్పుడైనా కానీ ఇబ్బందిలా అనిపించి ఫస్ట్లో ఏమన్నా భయపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ అవన్నీ భయంకి సంబంధించిన డిస్కషన్ చేసిన తర్వాతనే డిసైడ్ అయినాం సార్. ఓకే. ఓకే. ఫస్ట్ వేరే విషయం అన్ని కాదు, మొత్తం టోటల్ లైఫ్ అంటే ఎట్లుంటది ఏంటిది, తర్వాత ఫ్యూచర్లో ఎట్లుంటది, రేపు వివాహం చేసుకున్నాక కూడా మ్మ్. ఇవన్నీ మొత్తం క్లియర్గా మాట్లాడుకున్నాం మేము. అక్కడ పిల్లలు కానీ ఇక్కడ పిల్లలు కానీ అక్కడ నెక్స్ట్ ఎవరు చేస్తారు, ఏం చేస్తాం మనం అలా అని చెప్పి అన్ని డిస్కషన్ చేసిన తర్వాతనే మ్యారేజ్ చేసుకున్నాం. ఓకే. తర్వాత ఎలాంటి ప్రాబ్లం రాలేదు మాకు. ఆహా. మ్యారేజ్ చేసుకున్నాం, మా కుటుంబ సభ్యులందరూ వచ్చారు, టెంపుల్ పోయినా మ్యారేజ్ చేసుకున్నాం, తర్వాత రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకున్నాం. మ్మ్. తర్వాత ఆమెకు మ్యారేజ్ అయిన తర్వాత ఒక 5 డేస్కే అమౌంట్ కూడా ఫిక్స్ చేసినాం. కానీ ఈ అమౌంట్ ఫిక్స్ చేయడం అదేందమ్మా అసలు నాకు యాక్చువల్గా? తెలియదు సార్, నేను అసలు అలాంటి అంటే ఆమెకు ఒక సెక్యూరిటీ లాగా ఉండాలి. అంటే ఈ ఆలోచన ఎవరిది, మీదా లేకపోతే ఎట్లా? నా ఆలోచనే. ఆహా. ఇప్పుడు ఎందుకంటే ఆమె ఒక ప్రాపర్టీ కానీ ఏది కానీ ఏమీ అడగలేదు. మ్మ్. అటువంటిప్పుడు మనం నమ్ముకొని వచ్చిన తర్వాత రేపు ఫ్యూచర్లో ఎట్లుంటుందో చెప్పలేము. భవిష్యత్తులో ఏదైనా జరగవచ్చు కదా. మ్మ్. జరిగినప్పుడు ఆమె రేపు ఫ్యూచర్లో కొంత అమౌంట్ ఉన్నట్టుంటే ఆమెకు ఒక సెక్యూరిటీ లాగా ఉంటుంది. ఇక్కడ కాకుండా ఎక్కడన్నా బతకడానికి అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతో నేనే అమౌంట్ ఫిక్స్ చేస్తా అని చెప్పిన ఆమెకు. మ్మ్. మ్మ్. అట్లా సార్ మనీ కూడా కాదు, గోల్డ్ కూడా పెట్టారండి. మ్మ్. నేనేం అడగలేదు, కానీ తనే పెట్టారు, ఆ. కూడా పెట్టారు. ఎలా ఉందమ్మా మీరు మీ మాటల్లో చెప్పండి ఈ 4 సంవత్సరాల ప్రయాణం? హ్యాపీగా ఉన్నానండి, మ్మ్. హ్యాపీగా ఉన్నాను. పాప వాళ్ళు కానీ సార్ వాళ్ళ చెల్లెళ్ళు, మా అన్నయ్య వాళ్ళు, వాళ్ళతో వదిన వాళ్ళు ఉంటారు కదా, రిలేషన్ మొత్తం అందరూ అసలు చాలా బాగుంటారు, మంచిగా క్లోజ్గా మాట్లాడతారు, మంచిగా ఉంటారు అసలు. మ్మ్. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎట్లున్నానో ఇక్కడ కూడా అట్లనే అనిపిస్తూ ఉంటుంది నాకు. నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఎట్లున్నానో అట్లనే అనిపిస్తుంది ఇక్కడ కూడా. ఈ ఓకే. కుటుంబం అంతా అసలు
అట్లా చిన్న ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో చిన్నప్పుడు ఎట్లున్నానో నాన్న వాళ్ళ మా అన్నయ్య వాళ్ళు ఎట్లున్నారో అట్లా అనిపిస్తుంటుందండి. అసలు ఒకసారి కళ్ళలో నీళ్ళొస్తా ఉంటాయి. హ్మ్. వాళ్ళు లేరు ఇప్పుడు, కానీ వాళ్ళు ఉంటే బాగుండు అనిపిస్తా ఉంటది. అసలు ఇక్కడ అంతా బాగుంటది, అసలు ఫ్యామిలీ అంతా రిలేషన్ అంతా ఆ! చాలా బాగుంటాం. ఓకే. అండ్ నాకు అసలు ఏమి ఇబ్బంది లేదండి ఇక్కడ. చాలా బాగా చూసుకుంటారు సార్. పిల్లలు వస్తారు అక్కడ నుండి 1 ఇయర్‌కి ఒకసారి దసరాకి వస్తారు మా పిల్లలు. హ్మ్. అంతే వస్తారు, హ్యాపీగా ఉంటారు. చాలా బాగా చూసుకుంటారు సార్. మంచిగా మేమంతా కలిసిపోయి ఉంటాం. ఓకే. అంటే సార్ నీ పిల్లలు వేరు, నా పిల్లలు వేరు అన్న సమస్య లేదు వాళ్ళకి. ఇక్కడ లేదు. వీళ్ళందరూ మన పిల్లలు మీరు అన్న ఇందాక చెప్పారు భావనతో ఒక ఉన్నారు పాయింట్. కాబట్టి. మన వాళ్ళు అని అనుకుని మనం యాక్సెప్ట్ అనుకోవాలి. అలా చేసినప్పుడు గొడవలు ఏముండవని. అనుకున్నప్పుడే తేడాలు రావు. హ్మ్. లేకపోతే ఆయన పిల్లలు వచ్చారని ఈవిడ అదొకలాగా చూసి, ఆవిడ పిల్లలు వచ్చారని ఈయన అదొకలా చూస్తే వాళ్ళు కూడా రాలేరు. ఒకసారి వచ్చినప్పుడు వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉంటేనే రెండోసారి వస్తారు. లేకపోతే దూరంగానే ఉంటారు. ఆ దూరం అలాగే మనుషుల మధ్య దూరం కూడా పెరిగిపోతుంది. ఆ దూరం కాకుండా వాళ్ళని దగ్గర చేసుకోవాలంటే ప్రధానంగా కావాల్సింది ఏంటంటే ఇదంతా మన అన్న ఫీలింగ్ ఉండాలి. ఓకే. ఆ ఫీలింగ్తో ఉన్నారు కాబట్టి ఆ దంపతులు హ్యాపీగా ఉండగలుగుతున్నారు. ఓకే. పాప సార్ వాళ్ళ పాప లండన్‌లో ఉంటుందండి. 2 ఆడపిల్లలు. ఆ! వాళ్ళు లాస్ట్ ఇయర్ వచ్చారు. అంటే వాళ్ళు 2 ఇయర్స్‌కి ఒకసారి కదండీ ఛాన్స్ ఉంటుంది హ్మ్. రావడం కోసం. నేను వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ వచ్చారు. వచ్చినప్పుడు అసలు నాకు కొద్దిగా కొన్ని రోజులే ఉన్నారు, కానీ ఇంకా ఉంటే బాగుండు అనిపిస్తది. ఊరికే గుర్తొస్తా ఉంటది. వాళ్ళు కలిసి ఉన్న కొన్ని రోజులైనా ఎంతో ఆత్మీయంగా ఉన్నాము. హ్మ్. మళ్ళీ వస్తే బాగుండు పాప అనిపిస్తా ఉంటది. అసలు కానీ వాళ్ళకి వీలు పడట్లేదు. ఇంకా ఇయర్ అయింది కదా! రావడం కుదరట్లేదు. ఆ పిల్లలు కూడా అసలు నేనెవరో తెలీదు గానీ హాయ్ మమ్మా అని అంటుంటే అసలు కళ్ళలో నీళ్ళు వచ్చేస్తా ఉంటాయండి. అసలు ఈ పిల్లలు ఎక్కడ పిల్లలు నన్ను ఇట్లా ఇంత హ్మ్. అభిమానంగా ప్రేమిస్తా ఉంటారండి. ఆ పాప వాళ్ళిద్దరు గూడా వాళ్ళ హస్బెండ్స్ గూడా మంచిగా మాట్లాడతారు. మంచిగా అనిపిస్తా ఉంటదండి. అండ్ వాళ్ళ పిల్లలు గాని, మీతో మాట్లాడేటప్పుడు గాని మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడం ఎట్లా ఉండింది సార్? బాగా యాక్సెప్ట్ చేస్తారు. అంకుల్ అని పిలుస్తారు. మంచిగా వచ్చిన తర్వాత కూడా అన్ని లోకల్‌లో చూసేటివి గానీ, లేకుంటే ఇంకా సరౌండింగ్‌లో ఏమైనా మంచి ప్లేసెస్ ఉన్నా గానీ అన్ని విజిట్ చేస్తాం. హ్మ్. ఇంట్లో ఇష్టమైనది వాళ్ళకు చేసి పెడతాం. షాపింగ్ చేస్తాం. అన్ని రకాల బాగుంటది. సో 2 పోయేటప్పుడు ఫ్యామిలీ. కూడా వాళ్ళు మంచి సంతోషంగా పోతారు. ఓకే. పోయేటప్పుడు చాలా థాంక్స్ అంకుల్ అది ఇది అని చెప్పి వాళ్ళ అమ్మతోటి గానీ, మాతోటి గానీ మంచిగా కలిసి హ్మ్. ఉంటారు. చాలా బాగుంటది. ఓకే. అమ్మ మరైతే ఇలాంటి సక్సెస్‌ఫుల్ కపుల్‌ని అయితే మీరు తీసుకొనొచ్చారు. ప్రేక్షకుల్ని పరిచయం చేశారు. యాక్చువల్‌గా అందరికి కూడా అనిపిస్తుంటది. ఒక సంస్థ స్టార్ట్ చేసిన తర్వాత ఏదో ఒకటి స్వంత లాభం అనేది లేకోకుండా అవును. చేస్తున్నారంటే ఇదేదో అవును. తేడా ఉంది అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉంటారు కదా! అవును. అవును. మరైతే ఇలాంటివి చేయడం వల్ల మీకేమొస్తదంటే మీరేం చెప్తారు? నాకొచ్చే మానసికమైన ఆనందం అండి. దానికి వెల కట్టలేము. ఓకే. మీరు ఎన్ని లక్షలు, కోట్లు ఇచ్చినా సరే, ఇప్పుడు ఈ జంట సెటిల్ అయ్యామని వచ్చి నా దగ్గర అనౌన్స్ చేసినప్పుడు నాకెంత సంతోషం అనిపిస్తుంది. అది వాళ్ళు 10,000, 25,000 క్యాష్ ఇస్తే రాదది. హ్మ్. అంచేత కేవలం నేను మానసిక సంతృప్తి కోసమనే ఇది మొదలుపెట్టాను. ఆ ప్రకారమే చేస్తున్నాను. దాని మీద నేనేమి ఇన్‌కమ్ ఆశించట్లా. అయితే వాళ్ళు పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఉంటారు. వాళ్ళ భోజనాల ఖర్చు నేను పెట్టలేను. 200 మంది, 300 మంది వస్తారు. ఎంతమంది 10,000 వస్తుంటారమ్మా ఒక మీటింగ్‌కి నార్మల్‌గా అంటే? 200 మినిమమ్ ఉంటారండి. 200, 300 అట్లా వస్తారు. అంటే ఎట్లా 200, 300 వచ్చినప్పుడు ఆ! అంటే జెంట్స్ ఇంతమంది ఉండాలి లిమిట్, లేడీస్ ఇంతమంది ఉండాలి లిమిట్ అని అట్లేమన్నా అట్లేం పెడతారా లేదు. ఏంటి? అట్లేం లేదు. ఇక 50 ఇయర్స్ చెప్పాను గదా! అదొకటే నిబంధన. అదొకటే డెత్ నిబంధన. ఆర్ డైవర్స్ హ్మ్. అంతే. అవి ఆ ప్రకారం ఉంటే ఎవరైనా రావచ్చు. అయితే దురదృష్టం ఏంటంటే లేడీస్ ఎప్పుడూ తక్కువే ఉంటారు. ఆ సోషల్ స్టిగ్మా అనే భయం ఒకటుంది. హ్మ్. దానివల్ల కొంత పిల్లలు ఒప్పుకోకపోయినా మగవాళ్ళు ధైర్యం చేస్తారు గానీ, ఆడవాళ్ళు ధైర్యం చేయలేరు. హ్మ్. పిల్లలు వద్దన్నారనుకోండి వాళ్ళు ముందుకు రాలేరు. హ్మ్. కొంతమంది పిల్లలకి చెప్పకుండా వస్తారు. వచ్చిన తర్వాత ఆ పిల్లలే చెప్తారు. ఎవరో సెటిల్ చేసుకొని నేను పలానా ఆయన్ని పెళ్లి చేసుకుంటున్నాను. 10 మంది నవ్వుతారు. నోరు మూసుకొని ఇంట్లో కూర్చో అనంగానే కూర్చుండిపోతారు. హ్మ్. తెగించి బయటకొచ్చే ధైర్యం ఇంకా ఆడవాళ్ళకి రావటం లేదు. ఏ ఉద్దేశంతో అయితే నేను స్టార్ట్ చేశానో అది పూర్తిగా సక్సెస్ కావటంలా. దంపతులైతే సెటిల్ అవుతున్నారు. కానీ ఇంకా ఆ భయాలు ఉండిపోతున్నాయి. అంటే హ్మ్. పిల్లలు కాదంటారు, సమాజం ఏమంటుంది, 10 మంది ఏమంటారు, అన్నిటికి మించి ఇది తప్పు అన్న భావన నరాన జీర్ణించుకుపోయిందండి ఆడవాళ్ళకి. నేను హ్మ్. చెప్తున్నాను, కావాలంటే మీరు గూగుల్‌లో కూడా సెర్చ్ చేయొచ్చు. పరాశర స్మృతి అని ఉంది. ఆ! అంటే ఇప్పుడు మనం మనధర్మ శాస్త్రం పాటిస్తున్నాం. ఎప్పుడో త్రేతాయుగం నాటి ధర్మాన్ని మనం ఇప్పుడు కూడా పాటిస్తున్నాం. హ్మ్. అది యుగాలు మారిన కొద్దీ ధర్మాలు మారతాయి. పరాశర స్మృతి అనేది కలికాలంలో మనం పాటించవలసిన ధర్మం. అందులో 5 సందర్భాల్లో స్త్రీ పెళ్లి చేసుకోవచ్చు అని శాస్త్రం చెప్తోంది. హుహు. చట్టం చెప్పింది, శాస్త్రం చెప్పింది. ఇంక ఒప్పుకుంది ఏంటి? మన మైండ్ సెట్ ఒకటే. దాన్ని కాస్త మనం మార్చుకోగలిగితే హ్యాపీగా ఉండొచ్చు. ఒక్కసారి ఆలోచించండి, 50 సంవత్సరాల వయసులో పార్ట్నర్‌ని 40 ఏళ్ళకో, 30 ఏళ్ళకో పోయి ఉంటారు. ఆయన పోయిన తర్వాత సింగిల్‌గా ఒక లేడీ బ్రతకడం అంటే ఎంత కష్టం 30 ఏళ్ల వయసులో.
అలాగే ఒక మగవాడికి మా జనరేషన్లో వంటగదిలో పోయి మంచినీళ్ళు ముంచుకోవడం చేత కాదు వాళ్ళకి. అంటే అంత గ్లాస్ తీసుకొచ్చి చేతికి అందించేది భార్య. అట్లా అలవాటు అయిపోయింది. బిందె ఎక్కడ ఉంటుందో తెలియదు వాళ్ళకి మంచినీళ్ళు తాగడానికి. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి ఈరోజు వండుకొని పెట్టుకోవాలంటే ఎంత కష్టమవుతుంది మగవాడికి, ఆడదానికి ఎంత కష్టమవుతుంది ఒంటరిగా బ్రతకటం. అంచేతే ఇద్దరు సీనియర్ సిటిజన్స్ని కలపడం ద్వారా వాళ్ళ సమస్యకు ఒక పరిష్కారం. ఇప్పుడు ఎంతోమంది చెప్తారు ఎందుకంటే పెళ్ళి వయసులో అవసరమా, ఈ వయసులో అంటే నాకు అర్థం కాదు ఏంటంటే ఏ వయసులో పెళ్ళి అవసరం, 25 ఏళ్ళకి పెళ్ళి అవసరం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ 25కి 50కి తేడా ఏంటి? ఆ వయసులో పిల్లల్ని కంటారు, ఈ వయసులో కనరు. అదొకటే కదా తేడా. ఆ ఒక్క తేడాతోటి సరిపోదు కదా. పెళ్ళంటే అది జీవితకాలం కడదాకా స్నేహితుల్లా సాగించే జీవనయానం అది. ఆ జీవనయానంలో ఒకళ్ళ కష్టసుఖాలు ఒకళ్ళు పంచుకుంటూ నీకు నేను నాకు నువ్వు అన్న ధోరణిలో వాళ్ళిద్దరూ కలిసి జీవిస్తారు. అలా కలిసి జీవించే దానికి మనం ఎందుకు అడ్డుపడాలి? ఒకసారి జీవితంలో దెబ్బతిన్నారు. ఇప్పుడు అనారోగ్యంతో ఒక్కడు ఉంటే 50 ఏళ్ల వయసులో ఆయన ఎవరు చూస్తారు? 50 కాదు 60 ఏళ్ల వయసులో ఎవరు చూస్తారు? వయసు పెరుగుతున్న కొద్దీ ఒక మనిషి తోడనేది చాలా అవసరం అండి. ప్రతి మనిషికి అవసరం. అయితే మీరు డబ్బుంటే పెట్టుకుంటారు, ఏ బెడ్ సైడ్ అసిస్టెంట్నో పెట్టుకుంటారు. వాళ్ళు ఎంతవరకు చేస్తారు? మీ మీద వాళ్ళకి ఆత్మీయత ఎక్కడొస్తుంది? భార్యకు ఉండే ఆత్మీయత భర్తకి రాదు, భర్తకు ఉండే ఆత్మీయత భార్యకి. వాళ్ళిద్దరి మధ్యన ఉండే ఆ రిలేషన్ ఉంది చూసారా, అది మనం మాటలతో చెప్పలేం. ఇప్పుడు మా దాంట్లోనే పెళ్ళయింది. ఖమ్మంలో ఉంటారు ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఆయనకి 70 ఏళ్ళు, 70 72 కూడా. ఆయన మా మీటింగ్కి వచ్చారు. ఒక 66 ఏళ్ళ ఆవిడే వచ్చింది మీటింగ్కు. ఆవిడని చూసి అనుకున్నా 66 ఏళ్ల వయసులో ఆడదాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు, ఈవిడ వచ్చింది పాపం అనుకున్నాను నేను. ఆశ్చర్యంగా 70 ఏళ్ళ అయినా ఆవిడని ఇష్టపడ్డాడు. వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, ఖమ్మంలో హ్యాపీగా ఉన్నారు. పెళ్లి చేసుకుని ఇంకా సంవత్సరం కూడా అవ్వలేదు అనుకుంటా అప్పటికి. ఆయన గదిలోంచి బయటకు వస్తూ డోర్ మ్యాట్ మీద కాలు పడి జర్రమని జారిపోయింది, పడిపోయాడు. ఆపరేషన్ చేశారు, 3 నెలలు బెడ్ రిడెన్ ఆయన. ఆయనకి ఇప్పుడు ఎవరు చేస్తారు చెప్పండి పెళ్లి చేసుకోకపోతే? ఇప్పుడు పెళ్ళాం ఉన్నది కాబట్టి చేస్తోంది. నువ్వు బెడ్ సైడ్ అసిస్టెంట్ని పెట్టు, ఎవరిని పెట్టు, ఏం చెయ్యి, కానీ వేళకి ఆయనకి మందు మాకు కాస్త భోజనము ఇవన్నీ ఏర్పాటు చేయడానికి ఒక మనిషి, నా మనిషి అనే వాళ్ళు ఉండాలి కదా. ఆయన అదే చెప్పాడమ్మా, నా అదృష్టం మామూలు పెళ్ళయ్యాక పడ్డాను కాబట్టి నా భార్య ఉంది చూసుకుంటోంది, అదే పెళ్లి కాకముందు పడితే నా సంగతి ఏంటి, నన్ను ఎవరు చూస్తారు? పిల్లలు ఉండొచ్చు, బాధ ఉంటుంది వాళ్ళకి, కానీ ఉద్యోగాలు మానుకొని వచ్చి 3 నెలలు సేవ చేయలేరు కదా. ఏ పిల్లలు ఎవరూ చేయలేరు. పిల్లల్ని తప్పడం కాదు, ఎవరి జీవితాలు వాళ్ళు అయిపోయిన తర్వాత వీళ్ళ జీవితానికి ఒక తోడు చూసుకోవడంలో తప్పేంటి? శాస్త్రం ఒప్పుకుంటుంది, చట్టం ఒప్పుకుంటుంది. అలాంటప్పుడు మీరెందుకు ఒప్పుకోకుండా అడ్డుపడతారు? ఒకవేళ పెళ్లి వల్ల నష్టపోయాడు అనుకోండి, ఆయనే భరిస్తాడు నష్టం. అది సక్సెస్ కాలేదనుకోండి, ఫెయిల్యూర్ అయింది, ఆయనే భరిస్తాడు, మీకేం నష్టం లేదు కదా. అంచేత ఆయన జీవితానికి ఒక తోడు చూసుకునే అవకాశాన్ని మీరు ఇవ్వండి అని కోరుతున్నా పిల్లల్ని. నేను చెప్పేది అది ఒకటే. మీరు ఆయన జీవితంలో మీరేమీ చేయలేకపోయినా ఒకళ్ళు ఎవరో వచ్చారు, ఇప్పుడు కాదు స్టార్టింగ్లో, మా నాన్నకి అసలు తోడు అవసరం ఏముందండి, మాది జాయింట్ ఫ్యామిలీ, మేము 3 పిల్లలం, మా అందరితో కలిసే ఉంటాడు మా నాన్న అంది కూతురు. ఓకే అమ్మ, కలిసి ఉంటాడు మీ నాన్న. మీ నాన్నకు నువ్వు ఎంతవరకు టైం పెడుతున్నావు చెప్పు? పొద్దునే లేస్తావు, నీ భర్త, నీ పిల్లలు, కాఫీలు, మీ నాన్నకు గ్లాస్ కాఫీ ఇస్తావు, అక్కడితో ఆయన పని అయిపోయింది. టిఫిన్లు, వంటలు, నీ పిల్లల స్కూల్ బ్యాగులు, మీ ఆయన ఆఫీసు బాక్సులు, ఈ పనులన్నీ చేసుకునేదాకా నీకు ఖాళీ లేదు కదా. నువ్వు 11, 12 వరకు ఈ పనులన్నీ చేసుకుని స్నానం చేసి వచ్చి 1 గంట కూర్చుంటావు మీ నాన్న దగ్గర. ఆయనకి ఇంత భోజనం పెడతావు మహా అయితే. ఆ తర్వాత నువ్వు భోజనం చేస్తావు, కాసేపు పడుకుంటావు, కాసేపు టీవీ చూసుకుంటావు, నీదనే జీవితం నీకుంది కదా. మళ్ళీ సాయంత్రం లేచిన తర్వాత కాస్త టీ ఇస్తావు, నీ పని ఇది. సాయంత్రం పిల్లలు వస్తారు, టిఫిన్ చేసుకోవాలి, వంట చేసుకోవాలి, రాత్రి భోజనం చేయాలి, మేము ఇద్దరం గదిలో తలుపేసుకు పడుకోవాలి. మీ నాన్నకి నిద్ర పట్టదు 70 ఏళ్ళు దాటి. ఆయన ఎవరితో మాట్లాడతాడు? తలుపు కొట్టి అమ్మాయి నాకు కబుర్లు చెప్పు, నిద్ర పట్టట్లేదు అంటాడా నిన్ను? అల్లుడికి పిలుస్తాడా? ఎవరిని పిలుస్తాడు? ఆయన భార్య అంటూ ఆయనకుంటే పిచ్చపట్ట ఏదో ఇద్దరు నిద్ర పట్టకపోతే మాట్లాడుకుంటారు. ఒక మనిషికి ఒక మనిషి తోడు కదా. అలాంటిది ఆయనకుండే లోన్లీనెస్ని ఎవరు తీరుస్తారు? ఎవరి జీవితం వాళ్ళది. ప్రపంచంలో యంగ్ జనరేషన్ ఉన్నారు, 50+లోనో లేదా 40లోనో ఉన్నారంటే వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ భార్య పిల్లలు, వాళ్ళ ప్రపంచం వేరు, వీళ్ళ ప్రపంచం వేరు. ఈ 2 ప్రపంచాలు కలవాలి అంటే కష్టం. ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీ సిస్టంలో 2-3 జనరేషన్స్ కలిసి ఉండేవారు కాబట్టి కొంతవరకు ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టంలో అది లేదు. ఒకవేళ పిల్లలు ఉన్నా కూడా ఢిల్లీలోనో, బొంబాయిలోనో, అమెరికాలోనో ఉంటే ఆ పిల్లలు ఎన్నిసార్లు వచ్చి ఉంటారు? మహా అయితే పండగకు వస్తారు, 2 రోజులు ఉంటారు, వెళ్తారు అంతే. ఆ తర్వాత ఈయన పరిస్థితి ఏంటి? ఈయనకి జరగాలి కదా, రోజు జరగాలి కదా. మీరు అక్కడి నుంచి లక్షలు పంపిస్తారు, కానీ లక్షలు కాగితాలు నోట్ల కట్టాలు తినడు కదా. ఆయనకి భోజనం కావాలి. మన కోవిడ్ టైంలో పని వాళ్ళు కూడా రాలా, వంట వాళ్ళు కూడా రాలా, హోటల్స్ లేవు.
ఎలా ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది ఆయనకి వండుకోవడం రాదు. ఎన్నాళ్ళు పస్తుంటాడు, ఎన్నాళ్ళు పళ్ళు తిని బతుకుతాడు. అలాంటి మనిషికి ఒక తోడు ఉంటే చేతనయ్యో చేతకాక ఏదో ఒకటి వండి పెట్టేది కదా. అవునవును. అంచేత ఒక మనిషికి ఒక మనిషి తోడు అనేది ఒక ఫండమెంటల్ రూల్. ఓకే. దాన్ని ఎవరూ కాదనలేరు. అంతే. అలా చేసుకున్న వాళ్ళు ఎప్పుడూ హ్యాపీగానే ఉంటారు. ఇప్పుడు నేను ఖమ్మం ఆయన గురించి చెప్పినట్టుగా ఇలా బోల్డెన్ ఎగ్జాంపుల్స్ అయితే మీ దగ్గర అయితే ఉన్నాయనుకుంటా. జీవితానుభవం అండి ఇప్పటికీ ఇదంతా. జీవితానుభవం ఇలాంటివి లక్షల్లో చెప్తాను నేను. ఓకే. ఇలా పెళ్ళైన జంటలు కూడా చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. నిన్ననే ఒక జంట రేపు 26వ తారీఖు పెళ్లి చేసుకుంటున్నారు వాళ్ళు. ఆ జంట వచ్చి నిన్న ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అంతకుముందు రవి పద్మ అని ఇంకొకరు ఉన్నారు, వాళ్ళు ఇంకొక దాంట్లో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇలా పెళ్లి చేసుకున్న జంటలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇది కొత్తగా చాలామంది మొదలుపెట్టారు. ఏది ఇప్పుడు ఈ తోడు నెడ 50 years తర్వాత మ్యాట్రిమోనియల్స్కి ఎవరు వెళ్ళటం లేదు. పెద్ద సమస్య ఎక్కడంటే మ్యాట్రిమోనియల్స్ మగవాళ్ళు చాలామంది వెళ్తారు. 50 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళు ఎవరు ఎక్కువగా మ్యాట్రిమోనియల్కి వెళ్ళటల్లా. దీనికి సంబంధించి అమ్మగారిని ఒక క్వశ్చన్ అడగాలన్నమ్మా. అడగండి తప్పకుండా. అమ్మ ఏంటంటే ఈ సమాజంలో ఏంటంటే లేట్ ఏజ్లో మ్యారేజ్ చేసుకుంటున్నారంటే మగవాళ్ళని అన్నా కానీ ధైర్యంగా ముందుకు వచ్చి అనలేరు. కాకపోతే లేడీస్ విషయంలో మాత్రం అట్లా ఉండదు అనమాట. అనేయడం కానీ ఎవరో ఒకరు అంటూ అని సమాజం అట్లా అంటూ ఉంటుంది. మరి మీరు అన్నీ దాటుకొని ముందుకు ఎలా అడుగేశారో చెప్పండి. అండి ఇక వచ్చాను, కానీ సొసైటీ అంటే పిల్లలు కానీ మనం కానీ ఆలోచించాలండి. అసలు సొసైటీలో ఈ లేడీస్ చిన్న చూపే చూస్తారు ఇట్లా 50 years తర్వాత మ్యారేజ్ అంటే. అసలు సొసైటీ కూడా కాదు, కుటుంబంలో కూడా అట్లనే ఉంటుందండి. కావాలంటే వాళ్ళకి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకే తెలుసండి, వాళ్ళకి తెలీదు. వాళ్ళు అనేవాళ్ళే కానీ ఎవరు చూసేవాళ్ళు కాదు. అందుకనే అసలు సొసైటీ గురించి పట్టించుకోకుండా ఉండడమే మంచిదని నేను అనుకుంటానండి. పిల్లలంటే పిల్లలకు తెలుస్తుంది ఇక సొసైటీ ఏమనుకుంటుంది అనేసి పిల్లలు ఆలోచిస్తారు. కావాలంటే మేము ఇప్పుడు మంచిగా ఉంటున్నాం కాబట్టి ఇంకా వాళ్ళు దాని గురించి ఏం ఆలోచించట్లేదు. మరి పెళ్ళైన తర్వాత అయినా కానీ ఎవరో ఒకరు ఏదో ఒక సూటిపోటు మాట్లాడినప్పుడు సార్ గారు హెల్ప్ పట్టించుకోవద్దు, వాళ్ళు అనేవాళ్ళే కానీ పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు కదండి. అసలు పట్టించుకోకుండా ఉండడమే మంచిగా అనిపిస్తుంది. సార్ సైడ్ నుంచి సపోర్ట్ ఎలా ఉండేది మీకు? చాలా బాగుంటదండి. అసలు మంచిగా ఉంటారు ధైర్యంగానే. అసలు ఇక సార్ చేపట్టే కదండి స్టెప్ వేసి తను మంచి చూసుకుంటారని ఒక మాట కొరకే నేను మాట అంతే. ఆ మాటనే నమ్మి వచ్చిన. కానీ నాకు లైఫ్లో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్ని ఏదైనా బయట నుంచి సొసైటీ నుంచి ఏదైనా ఒక సమస్య వస్తుందని నేను అసలు ఏం ఆలోచించలేదు. కాబట్టి సార్ ధైర్యం వల్లనే నేను ఇక్కడ ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాను. ఓకే. కిషన్ గారు ఎలా అనిపిస్తుందండి ఫైనల్గా మీరు ఏం చెప్తారు? అంటే లైఫ్ అయితే బాగున్నది సార్. ఎందుకంటే వివాహం చేసుకోకముందు చేసుకున్న తర్వాత చాలా వ్యత్యాసం ఉంటుంది. అప్పుడు ఇంతకుముందు ఎవరు లేడీస్ అయితే మా ఇంట్లోకి రాకపోతుంది. ఇప్పుడు వచ్చిన తర్వాత అందరు ఫ్యామిలీస్ మేము చాలా టూర్ కూడా వెళ్ళినాం. ఏది మా కాలనీలో అందరు కలిసి కర్ణాటక టూర్ ఒక 12 days, కేరళ తమిళనాడు టూర్ ఒక 12 days, తర్వాత అయోధ్య, కాశీ అన్ని చాలా టూర్స్ తిరిగినాం. ఎందుకంటే అట్లా కుటుంబ సభ్యుల నుంచి కానీ లేకుంటే మా సరౌండింగ్ వాళ్ళ సొసైటీ నుంచి కానీ అందరూ మంచిగా యాక్సెప్ట్ చేసారు. అందరూ సంతోషంగా గడుపుతారు. బాగుంటది మాకు. ఓకే. ఇట్లా వేరే అన్నట్టు డిఫరెన్స్ అయితే మాకు ఇంతవరకు ఏమీ లేదు అట్లా. ఓకే. ఇలాంటి జంటలు చాలా ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక జంట అనుకోండి. అయితే నాకు సంతోషం ఎక్కడొస్తుందంటే ఇన్ని కుటుంబాలని ఇన్ని జంటల్ని మనం కలపగలిగాం. ఒంటరిగా బాధపడుతూ ఒంటరితనంతో ఉండే వాళ్ళని ఒక తోడు కల్పించడం ద్వారా ఒక ఫ్యామిలీని సెటిల్ చేయగలిగాం అనే సంతృప్తి ఉంది చూసారా, అది చాలు. నాకు ఆదాయం అవసరం లేదు. నేను రిటైర్డ్ టీచర్ని, నేను పెన్షనర్ని, నా పెన్షన్ నాకు వస్తుంది, నాకు సరిపోతుంది. దేనికైనా సంతృప్తి అనేది ఉండాలి. ఇంకా కోట్లు గడించి ఏం చేసుకుంటామండి? నూరుకొని తాగుతామా? అది కాదు కదా కావాల్సింది. ప్రపంచంలో మనం ఒక మంచి పని చేసామనేది. అయితే ఇది రివల్యూషనరీ ఐడియా. ఒక రకంగా చెప్పాలంటే బాల్య వివాహాలు, వితంతు వివాహాలు, సతీ సహగమనం అన్నీ ఎట్లయితే ఉన్నాయో 50 ఏళ్లకి పెళ్ళి అనేది కూడా ఒక రివల్యూషనరీ ఐడియా. ఈ ఐడియాని సొసైటీ తొందరగా జీర్ణించుకోదు. నాకు కూడా ఇది మొదలుపెట్టిన తర్వాత చాలామంది బంధువులు దూరం అయ్యారు, చాలామంది స్నేహితులు దూరం అయ్యారు. మళ్ళీ వాళ్ళు ఇప్పుడు అందరు దగ్గర మాట్లాడరు, ఇప్పటికీ మాట్లాడరు. ఇప్పుడు ఒకవేళ నేను పలకరించినా బాగున్నాను అనేసి పక్క వెళ్ళిపోతారు. అంటే నాతో మాట్లాడడమే ఒక మహాపాపం అన్నట్టు. ఓకే, పోనీ మీ అభిప్రాయం మీది, మీరు అలాగే ఉండండి. ఇప్పుడు ఒక్కటే ఫండమెంటల్ రూల్ ఏంటంటే నన్ను ఇష్టపడిన వాళ్ళతో నేను మాట్లాడతాను, నన్ను ఇష్టపడిన వాళ్ళతో నాకు కూడా సంబంధం లేదు. వాళ్ళు నేను వద్దనుకున్నప్పుడు నాకు కూడా వాళ్ళు అక్కర్లేదు. నేను కావాలి అనుకున్న వాళ్ళకే నేను మాట్లాడతాను. అవసరం లేదని దూరం పెట్టిన వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదనుకున్నాను. ఇప్పటికీ బోల్డ్ మంది ఉన్నారు అలా బంధువుల్లో, స్నేహితుల్లో, నా సర్కిల్లో దూరమైన వాళ్ళు. బట్ ఐ డోంట్ కేర్. నేను ఒక కార్యక్రమం చేయాలి అనుకున్నాను, చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాను అంతే. ఎవరేమనుకున్నా భయపడినా, సమాజం అనుకున్నా భయపడినా. అప్పుడప్పుడు కామెంట్లు పెడుతుంటారు కొంతమంది, ఘోరంగా పెడుతుంటారు, పట్టించుకోను అలాంటివి. పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఇంతమంది జంటల్ని కూడా కలపగలిగాము. అయితే ఒక్కొక్కసారి కష్టం అనిపిస్తే జవాబు చెప్తాను తిరిగి.
ఎవరైనా సరే నేను మీ మీడియా ద్వారా ఎన్నోసార్లు చెప్పాను, మీకు ఇది తప్పు అని అనిపిస్తే రండి కూర్చోండి మీడియా దగ్గరే, నేను మాట్లాడతాను. తప్పని మీరు చెప్పండి, ఎవరు చెప్పరు తప్పని. ఎంతసేపటికి సోషల్ స్టిగ్మా వల్ల అబ్బాయి అప్రాచ్య పని, ఆ పని ఈ పని ఏదేదో చెప్తారు. ఆవిడకి 10 రోజులు బాగాలేకపోతే నువ్వు వచ్చి చేస్తావా, నువ్వు వచ్చి వండి పెడతావా, నువ్వు డాక్టర్ని పిలుస్తావా? ఇప్పుడు తనకు ఒక 4-5 రోజులు జలుబు దగ్గు చేసింది, బాగాలేదు. మరి ఆయన చూసుకున్నారా, ఎవరు వచ్చి చూసుకున్నారా ఆవిడను? అంతే. అంచేత ఒక మనిషికి బాగలేనప్పుడు చూసుకునే తోడు ఒకటి కావాలి కదా, అంచేతే తోడు ఉన్నాడు అని పేరు పెట్టాం. ఓకే అమ్మా. అంచేత తోడు కావాలి కాబట్టి ఉంటారు. ఎంతోమంది ఇలా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే మొలకలు మొలకెత్తినట్టుగా ఇప్పుడు తోడు నీడ చూసి ఇందులో బాగా లాభాలు వచ్చేస్తున్నాయని కొంతమంది కూడా వేరే వాళ్ళు కూడా ఒకళ్ళిద్దరు పెట్టారు. అయితే పెట్టారు, సంతోషమే, నాకు కూడా సంతోషమే. నా తర్వాత నాకు 75 years వచ్చాయి, నా తర్వాత ఎవరు చేస్తారని భయం ఉండేది ఇదివరకు. ఇప్పుడు ఎవరో పెట్టారు, వాళ్ళు నడుపుకుంటున్నారు. ఓకే, వెల్ అండ్ గుడ్. అయితే ఇంతవరకు అందులో పెళ్ళైన సెటిల్ అయిన ఒక్క జంటను కూడా పరిచయం చేసిన వాళ్ళు లేరు. పబ్లిసిటీ చెప్తారు, మా దగ్గర కూడా చాలా జంటలు అవుతున్నాయి, సోషల్ స్టిగ్మా వాళ్ళు ఎవరు రావట్లేదు, అబ్బో మాకు అక్కడైంది ఇక్కడైంది ఇక్కడైంది అని చెప్తారు. ఇది ఒక్క జంటను తీసుకొచ్చి చూపించండి. అన్ని జంటలు అయినప్పుడు నేను మొన్న ఇవాళ వరుసగా 3 రోజుల్లో 3 జంటలను పరిచయం చేశాను. ఒక్క జంటను తీసుకొచ్చి చూపించండి. అవటం లేదన్న సంగతి వాళ్ళు ఒప్పుకోరు, కానీ నాకు తెలుస్తోంది. అయితే ఎప్పుడో చూపిద్దరు, అంతే. కబుర్లు అయితే చెప్తారు అంతే. ఈ రోజు మొదలు పెట్టింది కాదు కదా, ఎన్నో సంవత్సరాల నుంచి 15 చేస్తున్నారు సంవత్సరాల కాబట్టి. కృషి ఇది, ఇవాళ మొదలుపెట్టింది కాదు. 15 ఏళ్ల నుంచి నడుపుతున్నాను. ఇంతే ధైర్యంగా నడుపుతున్నాను, అంతే నమ్మకంతో కూడా నడుపుతున్నాను. ఏనాటికైనా ఇది ముందుకు వెళ్తుంది అనే ఉద్దేశంతో. సో నైస్ మా. ఏంటంటే ఈరోజు ఈ కపుల్ని తీసుకొని వచ్చి ఇలా పరిచయం చేయడం అనేది కూడా చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంది. అవును. ఇంకా ఇలాంటి ముందుకు చేయాలనుకుంటా. సపోర్ట్ తోటే లేడీస్ చాలా వరకు వస్తారు. ఎందుకంటే ఆమె మాట్లాడే విధానం కానీ, సపోర్ట్ భరోసా కానీ, అట్లా లేడీస్ ఇక్కడ రాగలుగుతారు. యా. లేకుంటే వేరే మ్యాట్రిమోనియల్స్కి వెళ్ళరండి. పెద్ద సమస్య అదే ఎక్కడంటే మీరు చెప్పారు. మ్యాట్రిమోనియల్స్కి వెళ్ళరు. ఎందుకంటే అవన్నీ కమర్షియల్ అని వాళ్ళకు కూడా తెలుసు. నువ్వు 10,000 ఖర్చు పెట్టినా కూడా కమర్షియల్ గ్యారంటీ లేదు. ఇక్కడ ఏంటంటే వాళ్ళకు ఒక నమ్మకం, ఒక పెద్ద వయసు ఆవిడ మనల్ని మోసం చేయదు అనే ఒక నమ్మకంతో వస్తున్నారు. వాళ్ళ నమ్మకాన్ని ఎప్పుడు నేను వమ్ము చేయలేదు. అంచేత అదే నమ్మకంతో ఇంకా వస్తారు కూడా. ఇలాగే దిగ్విజయంగా అయితే మీరు ముందుకెళ్ళాలని కూడా కోరుకుంటున్నాము. Thank అంటే you. నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.